సాధారణంగా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. జీవితం అన్నప్పుడు సుఖం, సంతోషం, బాధ, ప్రేమ వంటివి తప్పకుండా ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగిన వారే జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. వీటిలో ఏ ఒక్కటి కోల్పోయినా జీవితం సాఫీగా సాగదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తుంటారు. మంచి మనసుతో ఉండి మంచి కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నట్టయితే ఆటోమేటిక్గా అన్నీ వాటంతట అవే వస్తాయి. ముఖ్యంగా కుటుంబం అంటే మీకు ప్రేమ, ఆప్యాయత, అంగీకారం వంటివి లభిస్తాయి. దురదృష్టవశాత్తు అందరి సంతోషకరమైన కుటుంబంలో భాగం కాలేదు. అర్థం చేసుకోలేని కుటుంబ సంబంధాలు నమ్మశక్యం కాని విధంగా హాని కలిగిస్తాయి. ఇది జీవితకాలంతో పాటు ఉంటుంది. ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. నమ్మించి ప్రవర్తన, నిర్లక్ష్యం వంటి అనేక విధాలుగా ఉండవచ్చు. మీరు మీ బలహీనత గురించి బాధలో, ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోగలరు. చెడు ఆలోచనలు మీ శరీరంలో ఉంచుకొని సంతోషంతో ఉండకూడదు. ప్రేమలో పడే ముందు ఆలోచన చేయండి. ప్రేమ ఫెయిల్యూర్ అయ్యాక మనసు బాధపడుతుంది. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలు అని చెప్పాలి. అవసరానికి వాడుకొని వదిలేసే బాధల కన్నా బంధాలే గొప్పవి. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది. నిందలు వేసే వారిని నవ్విస్తుంది. మాటకు కట్టుబడి ఉండే వారిని అవమానిస్తుంది. మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది. నా జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాననే దానికంటే నేను సర్దుకుపోతూ జీవిస్తున్నాను అనేది నిజం.